మెదక్ కలెక్టరేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పీఎం డ్రైవ్ ఇన్ జోన్ ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. మెదక్ టౌన్ నవంబర్ అనంతరం మెదక్ మున్సిపల్ చైర్మన్ బౌలింగ్ వేయగా ఎంపీ రఘునందన్ రావు క్రికెట్ ఆడారు. ఇక చిన్నప్పటి నుండి పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలకు ఎంత సిన్సియర్ గా పంపుతారో అంతే సిన్సియర్ గా ప్లే గ్రౌండ్ కు కూడా పిల్లలను పంపాలని కోరారు. ఇక ఈ మధ్య కాలంలో విద్యార్థులు క్లాస్ రూమ్ లకు పరిమితమవుతూ ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. పాఠశాలలకు పర్మిషన్ తీసుకుని గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న డబ్బాలలో తరగతులు నడుపుతున్నారని తెలిపారు. విద్యార్థులను పుస్తకాల పురుగులుగా మారుస్తున్న తరుణంలో ఇలాంటి క్రీడా జోన్లు యువతకు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. పుస్తకాల పురుగుల విద్యార్థులను మారుస్తున్న తరుణంలో ఇలాంటి క్రీడా జోన్లు యువతకు స్టూడెంట్ గా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇక అభివృద్ధిలోకి రావాలి అని అనుకుంటున్న క్రీడాకారులకు మంచి పరిణామం అన్నారు. శారీరకంగా మానసికంగా క్రీడలు మనిషికి దోహదం చేస్తాయన్నారు. ధ్రువేణ అవిజా అస్మే దేవా బ్రహ్మణ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ధ్రువంత ఇంద్రస్తాగ్నిశ్చ రాష్ట్రధారయతా ధ్రువం ధ్రువేణ అవిజా అస్మే దేవా అధిబ్రవణ అయం బ్రహ్మణ ధ్రువంత ఇంద్రచాగ్నిశ్చరాష్ట్రంధారయతా ధ్రువం ధ్రువేణ అవిజా అస్మే దేవా బ్రహ్మణ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ధ్రువంత ఇంద్రస్తాగ్నిశ్చ రాష్ట్రంధారయతా ధ్రువం ధ్రువేణ అవిజా అస్మే దేవా అధిబ్రవణ అయం బ్రహ్మణ కూర్చో
వెరీ గుడ్. ఏమైంది బాల్ లేపొస్తుంది ఇట్లానేవా మరి అందుకే క్రీడలు మనిషిని మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేస్తాయని చెప్పడానికి అనేక మంది క్రీడాకారుల జీవిత చరిత్ర ఉదాహరణగా చెప్పబడుతుంది. మెదక్ ప్రాంతం లోపల ఈరోజు కొత్తగా ఒక క్రికెట్ బాక్స్ని అంటే అభివృద్ధిలోకి రావాలనుకుంటున్నటువంటి కొత్త క్రీడాకారుల కోసం అని చెప్పి క్రికెట్, వాలీబాల్, ఇతర క్రీడల్ని యువకుడు సాకేత్ ప్రారంభించడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. పిల్లలు చాలా మటుకి క్లాస్ రూమ్లకే పరిమితమై ఈ మధ్యలో ఒబిసిటీ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. స్కూళ్ళన్నీ పర్మిషన్స్ తీసుకొని గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న డబ్బాలలో క్లాస్ రూముల్ని నడిపిస్తూ పిల్లల్ని ఎంతసేపు పుస్తకాల పురుగులుగా మారుస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో చిన్నప్పటి నుంచే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కోసం క్రీడలు ఉపయోగపడతాయి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఇంత గొప్ప ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు సాకేత్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. ఆరోగ్యాన్ని మించింది ఇంకొకటి లేదు. ఆరోగ్యాన్ని కొనలేము, దాని ఖరీదు కూడా కట్టలేము. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లల్ని గ్రౌండ్కి పంపించాలి. స్కూల్కి ఎంత సిన్సియర్గా పంపిస్తున్నారో తల్లిదండ్రులు పిల్లల్ని ప్లే గ్రౌండ్ కూడా అంతే సిన్సియర్గా పంపించడం అలవాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలు మరిన్ని వెలవాలని, విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై భారత్.